నేను కొంచెం ప్రాబ్లము పానిక్రస్ ప్రాబ్లం ఉందని అన్నారు. అపోలోకి తీసుకెళ్తే మంచిగా ఉంటుంది అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పినుండే. డాక్టర్ జతిన్ సార్ ట్రీట్మెంట్ ఇచ్చిండు. ఫస్ట్ ఒకసారి డిసెంబర్లో స్టెంట్ వేసిండు. ఉంది మంచిగా కోలుకున్నాడు. నమస్తే అండి, నా పేరు సబితారాణి. మా ఆయన రాము. ఆయనకు కొంచెం స్టమక్ పెయిన్ ఉండే. సైడ్లో చిన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళినాను. కొంచెం తగ్గినట్టు మళ్ళీ ఎక్కువైతే చూపిస్తేను కొంచెం ప్రాబ్లము పానిక్రస్ ప్రాబ్లం ఉందని అన్నారు. ఇక్కడ అపోలోకి తీసుకెళ్తే మంచిగా ఉంటుంది అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పినుండే. చెప్తే తీసుకొచ్చి చూపిస్తే పానిక్రస్ ప్రాబ్లం ఉందని చెప్పారు. డాక్టర్ జతిన్ సార్ మాట్లాడిండు. చెప్పి ఒక 2 సార్లు ట్రీట్మెంట్ ఇచ్చిండు. ఫస్ట్ ఒకసారి డిసెంబర్లో స్టెంట్ వేసిండు. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న కూడా 3 నెలలకు ఒకసారి అని వేసిండండి. ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగా ఉంది, మంచిగా కోలుకున్నాడు. ఫస్ట్ దాని మీద ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది, ఇప్పుడు ఏ ప్రాబ్లం అనేది ఏమీ లేదు, మంచిగానే ఉంది. పైసలు మాత్రం అంత ఎక్కువ ఏం లేదు. నాకు మాత్రం బయట వాళ్ళ సంగతి తెలియదు, నాకు మాత్రం కొంచెం తక్కువ అనిపించింది. సెట్ అయింది, ఇప్పుడైతే బాగుంది. చాలా ప్రాబ్లం ఉండే ఇది కాకముందు. ఎక్కడ చూపిద్దామని కొంచెం నేను ఆలోచన చేసిన పైసలు కొంచెం అటు ఇటు చూసిన. ఈ డాక్టర్ కాడికి వచ్చినాక నాకు అంతేం లేదు, మంచిగానే ఉంది. జతిన్ సార్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకు నిజంగా మాకు దేవుడు అనుకుంటాను నేనైతే, ఇది మాత్రం ఖచ్చితం. థ్యాంక్స్ టు అపోలో, థ్యాంక్స్ టు జతిన్ సార్.